వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన వీడియో మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి. అయితే ఈ రోజు వీడియో ఏంటంటే పెళ్లికి పోయిన కాడ ముచ్చట్లు ఎట్లుంటాయి, అక్కడికి మన పగవాళ్ళు వస్తే అనేది సంభాషణ ఎట్లుంటది, మనం తినే తిండి కాడ ఎట్లుంటదో ఆ వీడియో ఈ రోజు చేసేద్దాం. ఒక సబ్స్క్రైబర్ అడిగిరు, సో ఈ వీడియో చేయమని వాళ్ళ కోసం మనం చేస్తున్నాం. త్వరగా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ రోజు లగ్గం ఉన్నది కదా, మరి ఈ లచ్చి రెడీ అయిందో పోయి చూసొద్దునా? నేను టైం అవుతుంది, అది రెడీ అయితే మళ్ళీ దాన్ని చూసొచ్చి నేను జల్దీ రెడీ కావాలి. లచ్చి కంటే మంచిగా నేనే రెడీ కావాలి, ఎందుకంటే పెళ్లిలా అందరూ నన్నే చూడాలి. పోయత్త అది రెడీ అయిందో ఏం చెప్తాందో. లచ్చవా, ఓ లచ్చవా, రెడీ అయినవా పెళ్లికి? ఆ నర్సక్క ఇప్పుడే పందిరింది, ఇక రెడీ అయితాను. రెడీ కాలేదా ఇంకా? అయితేనే పోరి తొందర రెడీగా, అక్కడ అంతా అయిపోయినాక పోతావేంటి? ముక్కలుండాయి బొక్కలుండాయి మనకు. మరి నేను వచ్చేది ముక్కలు తినడానికే నర్సక్క, బాగా రోజులు అవుతుంది కడుపు నిండా తినక. ఇక రెడీ అయితా, నువ్వు కూడా రెడీ కాపో, జల్ది పోదాం ఇద్దరం. సరే కానీ ఎటువంటి చీర కట్టుకుంటానవే? ఓ నర్సక్క ఎప్పుడు చీరలేనా, ఈసారి డ్రెస్ వేసుకుందాం అనుకుంటానా. డ్రెస్ ఎట్లా పాడైతుందే పెళ్లికి, నువ్వు బాలే మాట్లాడుతావు. నర్సక్క ఇప్పుడు అదే ఫ్యాషన్ తెలుసా, నేను డ్రెస్ వేసుకొచ్చుకుంటా, నువ్వు మంచి చీర కట్టుకొని రాపు. సరే ఇక నీ ఇష్టం, మరి నేను పోతానా, రెడీ అయి రాంగ వెళ్తా, తొందర ఎల్లు బయటికి. వెళ్తా అదేమో డ్రెస్ వేసుకుంటానే, నేను మంచి చీర కట్టుకుంటా, అదేమన్నా వేసుకొని నాకేంటి దాని గురించి. నా చీర ఎట్లుందిలా, మంచిగా ఉందా? నేను పెళ్లికి పోతాను ఇయ్యాల. ఏ నర్సి జోర్దార్ రెడీ అయినావు కదా, నీ అలా ఎట్టెట్టను. నువ్వు రోజు రెడీ అయితే లేదు కానీ నేను ఒక్క రోజు రెడీ అయితే నచ్చిందా? నేను పెళ్లికి పోతానా? నేను కూడా వస్తాను పాయే. నువ్వెందుకు మాతోటి తోకెంబడ నారాయణ లెక్క? నువ్వు నీ దోస్తులతో పో, నేను నచ్చిద్దరం పోతాను. అవునా, సరే సరే తీపో, ఎవరన్నా వస్తా అంటే నేను కూడా వస్తాను తోటి అని. పోతానా? ఏమైనా పోరి, రెడీ అయినవా? ఎన్న నర్సక్క, ఇక పోదాంపా. నా చీరే ముద్దుగా అందం ఉన్నది, ఈ డ్రెస్ ఏమి చేసుకున్నవే, ఏం రీతి పాడైంది ఇది? ఏం కాదు పా నర్సక్క, ఏమన్నా బాగా మనకు దగ్గర చుట్టాలా వాళ్ళు? ఇప్పుడు అందరూ డ్రెస్లు వేసుకొని పోవట్టే, నేను కూడా ఇట్లా కొత్తగా కనిపిద్దామని వేసుకున్నా. అన్ని బిరువల మురగబెట్టుడే అవుతుంది. హాయిగా పోదాం, లేట్ అవుతుంది. ఏమో పోయే, ఏం సోకులో ఏం కథలో పాప. అవునే లచ్చి, ఇంత మంచిగా రెడీ చేసిరు నీ అవ్వ పెళ్లి మండపం. ఇక భోజనాలు ఎట్లుంటాయో కుమ్ముడయ్యాలపా. అవును నర్సక్క, ఐస్ క్రీమ్ కూడా పెడతారు కావచ్చు. నేను ఐస్ క్రీమ్ అయితే బాగా తిందామేమో, 2-3 సార్లు తినే పోదాం ఇవాళ ఇంటికి. హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటే అయిపో కదా నర్సక్క, నేను డ్రెస్ వేసుకున్నా, హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటే ఇజ్జత్ పోతుందని నేను వచ్చిన. నువ్వు చీర కట్టుకుంటుంది, ఇక హ్యాండ్ బ్యాగ్ తెస్తే అయిపోవు కదా. ఎందుకే పోరి అదొకటి ముళ్ళే ఏంబడి, మళ్ళా చక్కగా తినరాదు అని నేను తేలే. హ్యాండ్ బ్యాగ్ లో 2-3 కవర్లు వేసుకుని వస్తే అయిపోవాలి. ఇంత కూరుండి ఇంత అన్నం పట్టుకపోపోదుమా, అప్పటికి రాత్రి మా అదే తిందుము. ఏం చేసేవే పోరి, నువ్వు రాంగా చెప్పొద్దా? ఇప్పుడు వచ్చినాక చెప్తాను. అయితే బయట ఇవా నర్సక్క, గది వచ్చింది. ఏవతే అది? గదే మీ పాలిది, మీతోటి బాగా లొల్లి పెట్టుకొని మీరు పోలీస్ స్టేషన్ లో పొంటి తిరగలేదా? అది ఉన్న యువతి నువ్వు పోరిని పట్టుకొని వచ్చింది, అది కళ్ళద్దాలు పెట్టింది. గల్లంగది వచ్చింది అదే ఈ పెళ్లికి, ఎందుకు వచ్చి పాడైందో. ఛీ, ఏ వాళ్ళు అదే లంగబొడ్డి మాతో లొల్లి పెట్టుకోలేదా? మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పొంటి ఇది పిచ్చింది. దాని కాన్లు మండ, అది గట్నే నాశనం అయిపోతుంది. అవునా, అది వచ్చిందా? దాని ముఖం చూసిన జట్ట, దాని ముఖం మండ. దొంగ బొడ్డి మమ్మల్ని పరిశాన్ చేసింది, ఓ 10,000 రూపాయలు ఖర్చు పెట్టించింది. అయితే వైపు గదత్త మనకేందే, మనం పోదాంపా పెళ్లి కాడికి. దాదా ఒకరి గురించి మనకెందుకు గాని, బాగా ఇందమని వచ్చిర్రు బొడ్లు. అది మనల్ని అంటన్నా, అదే మొద్దు దాన్ని లేవకుంటది అన్నారు. ఎట్లయితే అట్లా మనకి ఎదురుగానే కూర్చున్నారు కదా కిలాడీలు. గదేంటి గట్ట పడైంది, కళ్ళద్దాలు పెట్టుకుని బక్కగా గాలి కొట్టుకుపోయేటట్టు. ఏమో తినర్సక్క, మనకెందుకు? దాని చీర చూసినవా, గాజులు కూడా ఏడాకేసిందో. మొత్తం జాకెట్ మీద దాకా వేసుకుంటే అయిపోవు కదా. దీని అందం పాడుగాని, దీని సోకు సైకిలే దొక్కుతాంది కదా రోజు రోజుకు. అవురామా, గదేవతి దాని పక్కకు డ్రెస్ వేసుకొని వచ్చింది. అది లచ్చి కదా, ఈ అవ్వ రోజు రోజుకు అది కూడా బాగానే సోకులా పడుతుంది. చీర కట్టేది ఇలా డ్రెస్ వేసుకొని వచ్చింది. ఇక నడుతుంది దాన్ని. ఆ మొద్దు చూడు, దాని మొద్దు మొక్కల సేపు ముసల్దానికి దసర్రై కన్నట్టు
పాపడ బిల్ల పెట్టింది, అవ్వ కొత్త చీర కట్టింది, ఆ చీక చుట్టూ మల్లె పూలు పెట్టింది. దానికి అవసరం అది ఏజ్కు సోకుల పడతారు ఇప్పుడు ముసలోళ్ళే. మనమే ఇంకా పాతకాలంలో ఉన్నావు కానీ ముసలోళ్ళే కొద్ది సోకుల పడతలేరు. అది ఎట్లా పడితే మనకేంటి? తాళి కట్టింది కానీ ఇక పోదాం తిందాం. మళ్ళీ అందరు బాగా మంది అవుతారు, దొరకది బువ్వ. మనమే ఫస్ట్ పోతే ఇజ్జత్ పోతుంది కావచ్చు నర్సక్క. ఏగి తిండి కాడేందే, జల్ది పోదాం. మళ్ళీ మంది అయితే అలా నువ్వుకొని సావాలి. మంచిగా ప్లేట్ నిండా ఇస్తారిండా పెట్టుకొని ఒక ఆడ కూర్చొని తిందాంపా. దీని మొద్దు దానికి ఇంటికాడ తినచ్చిందో లేదో ఇవాళ ఉపవాసమే ఉండవచ్చు. అందుకే ఆ ముచ్చట పెడతారు తిందాంపా అని. దీని ఆతృత పాడుగాను అయిపోతుందని తొందర పోతామని అనుకుంటుర్రే. మనం కూడా పోదామా? బొచ్చడు బువ్వ వండిర్రు, కూర వండిర్రు గింత మందికి. ఇప్పుడే అయిపోతుందా? ఆగు, మనం కొంచెం అయినాక పోదాం. దాని ఎంబడ మనం పోతే ఆగు మమ్మల్ని చూసి వచ్చిర్రు అని అంటది అది. సరే ఆగుదాం తీ మనం. నరసక్క పాయే ఎవ్వలేరు, బాగా వేసుకొని తిందాం. రాయే లచ్చి మంచి చికెను, మటను, బగారా రైస్ ఉన్నది. నువ్వేం వేసుకుంటావే? నేను మటనే వేసుకుంటా. పూలు బొక్కున్నదో ఏమంటే ఎత్తారో ఎందుకేరే నేను ఏపిత్తపాను. ఓ అయ్యా ఇత బగారా రైస్ ఉన్నో ఆ మటన్ ఇయ్యి. కాసేపు ఆగాలమ్మా, ఇప్పుడే అన్ని అరేంజ్ చేస్తున్నాం. ఇంకేం అరేంజ్ చేస్తారు? ఆల్రెడీ టేబుల్ మీద పెట్టిరు కదా, ఏమైతుంది? ఒకటికి ఓపెన్ చేయమన్నారమ్మా ఓనరోళ్ళు. జర ఆగరాదమ్మా, ఇంకా ఒకటి కాలేదు. ఒక 10 నిమిషాలు ఉంది కదా ఒకటికి. ఏయూరి మళ్ళీ బాగా మంది అవుతారని మేము ముందుగా పెళ్లిసి పెట్టుకొని వస్తే నువ్వు బల చేస్తాను. అయ్యో అవ్వ కోపానికి రాకు, ఏత్తగాని ఎయ్యి జర ఎక్కువ ముక్కలై. అయ్యో గింతంతనే కూర వేసినావు, ఇంకో 2 ముక్కలే రాదు. ఓ తమ్మి గల పూలు బొక్కుంటే రాదు చూసి. ఇంత కూరలా నేను ఎక్కడైనా ఎత్తుకాలవ్వా, మీరు భలే ఉన్నారు. గంటే మనిషికి ఒక గంటడే కూర పోర్రి, మళ్ళా నన్ను తిడతారు. నీ ఇంట్లోకే ఎత్తానవా ఏమన్నా కూర తెచ్చి? ఇక్కడ వేయడానికి ఏమైతుంది మాకు? మేము 200 రూపాయలు కట్నం పెట్టినాం, 200 రూపాయలు తిండానే తినద్దేంటి మేము? అంటే 200 కట్నం పెడితే 200 కంటే ఎక్కువనే వేసిన, నేను 300 తిండేసిన నీకు నడువిగా. ఇప్పుడు ఎత్తవా ఏవతాన్ని నువ్వు? నాకు 2 ముక్కలు వేయలేవు. అరే మీరు ఎప్పుడన్నా తిన్నారా లేదా అవ్వ మటన్ కూర, చికెన్ కూర? అంటే మా మోకాలు చూస్తే నీకు ఎట్లా కనిపిస్తుంది ఏంటి? ఎప్పుడు తినాలో లెక్క కనిపిస్తుందా? మా ఊరికాడ ఏమన్నా కార్యక్రమాలు అయితే మేము ప్లేట్ నిండా కూర ఎత్తాము, అన్నం కంటే ఎక్కువ కూరనే ఎత్తాం. గీడ మీరు పిసినారుతానని చెప్తారేంటి? ఓ అవ్వ బొచ్చడేసిన నీకు నడువిగా. ఏమైంది ఎందుకు ఏమో లొల్లి పెడతారు? ఏమైంది రే? ఇగో చూడయ్యా, ఈ 2 ముక్కలు వేసిండు, ఇంకొన్ని ముక్కలు ఏమంటే ఎత్తలేడు కదా పిల్లగాడు. 2 ముక్కలు ఎక్కడవ్వా, మనిషికి ఒక గంటెడు కూర అని చెప్పినాం, అందుకే ఆ పిల్లగాడు ఎత్తాడు. అట్లా ఆ పిల్లగాడు నేను తప్పులేదు. ఏమన్నా కూరని ఇంతకే ఎత్తాండా కూర? 2 ముక్కలు ఎక్కువ ఎత్తే ఏమైతుంది? ఆయన సొమ్మేమన్నా పోతాందా? ఓ అవ్వా ఏం మాట్లాడతారవ్వ మీరు? ఇది పెళ్ళి అవ్వా, 101 మంది వస్తారు, అందరు సరిపోద్దా అవ్వ కూర? ఓ మా సరిపోతుంది, గంత కూర వండిరు సరిపోదా? ఏమో బిచ్చగాళ్ళ తీరి ఎత్తారిడా. మా ఊర్లో అయితే మేము బొచ్చడు కూర ఎత్తాం, గింత అన్నం పెట్టి. ఇంత కూర వేసి మీరేమో బాగా రువాబు చూపిస్తారు. ఎప్పుడన్నా తిన్న ముఖమేనా మీది? ఇంత కొంచెం తానమా కూర కాడ బువ్వ కాడ? మేము రోజు తింటామయ్యా, నీ కూరకు నీ బువ్వకి ఇక్కడికి ఆశపడి ఏం రాలేదు. మేము 200 కట్నం పెట్టినాం, కట్నం బంధమన్న మేము తినద్దా? 200 రూపాయల కట్నం పెడితే 2 గంజలు నిండా తింటారా అవ్వ మీరు? మిమ్మల్ని చూస్తున్నా ఈ సొంటలోనే ఎడయుళ్ళే నేను. నేను కూడా నిన్నే చూస్తున్నా, ఇంత పిసినారు నేను. అందరు తినిపోయినాక మిగిలింది 10 రోజులు తింటాను ఉంచుకుంటారా ఏంటి? అబ్బో మీరెక్కడ ఆడోళ్ళు పాడేర్రు? అరే చింటుగా ఏయిరా, వీళ్ళకి ఎంత కూర అంటే ఎంత అన్నం అంటే అంత వారేరా. గింత కొంచెం పొలం ఎడయుళ్ళే నేను. చి ఈ మాటలు మంచరాని, నీ కూర కాడపడి నీ బువ్వ కాసపడి వచ్చామనుకుంటానా? పిసినారోడా. అవలాలా మీకో దండం, ఎంత అంటే అంత తినిపోర్రి మీరు పెట్టిన 200 కట్నానికి. గట్లరా దారికి మరి. చూసిరు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? జరిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియో ఎట్లా అనిపించిందో జర కామెంట్ రూపంలో మాకు తెలపండి. మీరు కామెంట్ చేస్తే, లైక్ చేస్తే మాకు ఇంకా మరెన్నో వీడియోస్, మంచి వీడియోస్ మీకోసం చెయ్యాలని అనిపిస్తుంది. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ